మర్చిపోయారా? విజువల్ చూడలేదా మీరు? ఏంటండి ఇది? నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. మీరు ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? ఇవాళ సబ్జెక్టు పిన్నెల రామకృష్ణారెడ్డి అతని సోదరుడు కోర్టులో హాజరవుతున్న సందర్భంలో అనేక మంది నాయకుల్ని జిల్లా వ్యాప్తంగా పక్క జిల్లాలో కూడా నిర్బంధించారు, హౌస్ అరెస్ట్ చేశారు. ఇది పద్ధతి కాదా? పద్ధతి కాదు అని నేను అంటున్నాను. పద్ధతి అయితే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు, జైల్లో పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్తుంటే ఆయనకు నోటీస్ ఇస్తే ఆయన రోడ్డు మీద పడుకుని ఇంత గందరగోళం చేశాడు కదా, అప్పుడు అది న్యాయము, ఇప్పుడు ఇది న్యాయమా అని నేను అడుగుతున్నాను. రాంబాబు గారు, మీరు ఒక సీనియర్ అడ్వకేట్, మీరు ఒక మాజీ మంత్రి కన్నా కూడా ముందు, ఒక ఎమ్మెల్యే కన్నా కూడా ముందు ఒక సీనియర్ అడ్వకేట్. మీరు సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని కోర్టులను మీ గౌరవం రుజువు కానిటువంటి నేరాలని మీరు ఆపోదించటం, అనుమానంలో ఉన్నటువంటి వాటిని ఆపాదించి నిలదీయటం అనేది ఏ టీవీ ఛానల్ కి మంచిది కాదు అని చెప్పదలుచుకున్నా. ఇప్పుడు నిర్బంధం చేశారన్నారు, నిర్బంధం చేయకపోతే మీరు ఏం చేసేవాళ్ళు? వీళ్ళిద్దరిని కూడా ఎవరు మన గుళ్ళపాడులో జరిగినటువంటి జవిశెట్టి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావులను కూడా పిన్నెల రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు చంపేశారని చెప్పారు మీరు? నా మాట నేను చెప్పను. చంపేస్తారని నేను ఎందుకు చెప్తా? అది కోర్టులో డిసైడ్ చేస్తాయి. మరి అది కూడా అంతే కదా. వచ్చిన అంశాల మీద, ఎఫ్ఐఆర్ లో ఉన్న అంశాల మీద లేదు, ఇవన్నీ కూడా మీరు ఒప్పేసుకుంటే నేనేం చేయాలా? విచారణ ఎందుకు? కోర్టులు ఎందుకు? చట్టాలు ఎందుకు? కొన్ని పరిధులు ఉంటాయి, మన డిస్కషన్స్ కూడా కొన్ని పరిధులు ఉంటాయి. ఆ పరిధుల మధ్యనే మనం డిస్కస్ చేయాలి. పరిధులు దాటుతామంటే చాలా ఉన్నాయి. పులివెందుల గురించి మాట్లాడానా, పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద పడుకున్న విషయం గురించి మాట్లాడానా, చాలా విషయాల గురించి మాట్లాడాలి. షిప్ అంటే షిప్ సీజు కాని విషయాల గురించి మాట్లాడాలా, ఇట్లా చాంతాలాగా మాట్లాడుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి. అది కాదు ఇక్కడ. పిన్నెల రామకృష్ణారెడ్డి సోదరులు కోర్టులో లొంగిపోతున్నటువంటి సందర్భంలో వెళ్తున్న వారిని హౌస్ అరెస్ట్ చేయడం ధర్మం కాదనేది మా పాయింట్. లేదు, ధర్మమే, అరెస్ట్ చేయవలసిందే అని అంటే ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అరెస్ట్ చేసినప్పుడు లేదా ఆపినప్పుడు ఎందుకు తిరగబడ్డారు అనేది ప్రశ్న. ఈ రెండింటికి సంబంధించి లాజికల్ గా డిస్కస్ చేసుకున్నాం. అది తప్పు అయితే ఇది తప్పు, ఇది రైట్ అయితే అది రైట్, అంతే కదా. మేము అప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం, ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. సో ఫైనల్ గా కోర్టు మీద మీకు నమ్మకాలు ఉన్నాయి కదా, చట్టాల మీద? ఉండబట్టే వాళ్ళు లొంగిపోయింది. మేము నక్సలైట్లమా, లేకపోతే తుపాయి కొట్టడం ద్వారా రాజ్యాంగం వస్తుందని చెప్పామా, లేకపోతే మేము చదివేరో శిష్యులమా? ప్రజాస్వామ్యవాదులం మేము. తుపాకి కొట్టడం ద్వారా రాజ్యాంగం వస్తుందని అడవుల్లోకి వెళ్ళిన వాళ్ళం కాదు, అడవుల్లోకి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళం కూడా కాదు. చట్ట ప్రకారం సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించి లొంగిపోమన్నప్పుడు లొంగిపోయినటువంటి సందర్భం. ఇది చట్ట ప్రకారం జరుగుతున్నటువంటి అంశం. అది ఇక్కడ డిస్కషన్ పాయింట్. మీరు ఎక్కడికో తీసుకెళ్ళిపోతే ఏం చేయాలా? ఓకే చూద్దాం రాంబాబు గారు ఏం జరుగుతుందో. మరి విచారణ ఏ మేరకు త్వరితగతిన పూర్తయితే ఎవరు నిందితులు, ఎవరు దోషులు, ఎవరు నిర్దోషులు అనేది తేలుతుంది. రైట్, ధన్యవాదాలు.